ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి రెనాల్ట్ వారి ఎమోషన్ డ్యూయల్ టోన్తో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మనకు ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇది ట్రైబర్ అనమాట. ఫ్రెండ్స్, ట్రైబర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత మనం ఎంతవరకు ఇన్సూరెన్స్ కట్టాలని చూద్దాం. అదేవిధంగా దీనిని ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, మొత్తం డీటెయిల్స్, ఈఎంఐ ఎంత కట్టాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ట్రైబర్ వచ్చేసి జిఎస్టీ తగ్గిన తర్వాత మనకు ఎంత వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఉంది, జిఎస్టీ తగ్గక ముందు ఓల్డ్ ప్రైస్ ఎంత, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అనేది, మనకు ఎంతవరకు వేరియేషన్ వస్తుంది అనేది నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం జిఎస్టీ తగ్గిన తర్వాత దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,12,300 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, దీని యొక్క లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 1,17,422 రూపాయలు. ఇన్సూరెన్స్ వచ్చేసి 49,899 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా పోస్టల్ సేల్ ఛార్జెస్ వచ్చేసి 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ కోసం అయితే 4,100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనకు వెహికల్ యొక్క వారంటీ, ఎక్స్టెన్షన్ వారంటీ గురించి 9,500 రూపాయలు అయితే చెల్లించాలి. ఎసెన్షియల్ కిట్ గురించి అయితే 12,550 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,10,771 రూపాయలు అయితే మనకు ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఫ్రెండ్స్, ఈ మనం ఏదైతే నెట్ ద్వారా అనుకున్నట్లయితే ఈ ప్రైస్కి తీసుకోవచ్చు, ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు జిఎస్టీ తగ్గిన తర్వాత ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే 10,10,771 రూపాయి. మనకు జిఎస్టీ తగ్గక ముందు చూసుకున్నట్లయితే 10,98,409 రూపాయలు అయితే మనకు అంత కాస్ట్ పడేది. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే 87,638 రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. పాతదానికి దీనికి కొత్తదానికి చూసుకున్నట్లయితే 87,638 రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ ని ఫైనాన్స్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే మనకు ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి చూద్దాం. అదేవిధంగా ఫైనాన్స్ అనేది 2 రకాలుగా ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మీకు 80% వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% వరకు లోన్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. అదే మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి ఉంటుంది. సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి, అది కూడా గమనించండి. ఫ్రెండ్స్, ఇంకా మనం ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడదాం. ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,12,300 రూపాయలు అయితే ఉంది. ఫ్రెండ్స్, దీనికి 80% లోన్ చూసుకున్నట్లయితే 6,49,840 రూపాయలు అయితే మనకు లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం కట్టవలసిన ఈఎంఐ వచ్చేసి ప్రతి నెల 13,887 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా 5 సంవత్సరాల వరకు చెల్లించాలి, అంటే 60 నెలలు అనమాట. అయితే తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి గాను మనకు పడేటువంటి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 1,83,395 రూపాయలు అయితే పడుతుంది ఇంట్రెస్ట్. ఇది 5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలని చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ను తీసేస్తే వచ్చినటువంటి బ్యాలెన్స్ మనకు డౌన్ పేమెంట్ అనమాట. ఉదాహరణకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 10,10,771 రూపాయి ఉంది. మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ 6,49,840 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, దీనిని తీసేసినట్లయితే మనకు మిగిలిన అమౌంట్ వచ్చేసి 3,60,931 రూపాయి అయితే మిగిలింది. ఫ్రెండ్స్, ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్ కింద కట్టినట్లయితే మనం ఈ వెహికల్ ని సొంతం చేసుకోవచ్చు, గమనించండి. అదేవిధంగా ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు. ఫ్రెండ్స్, మీకు సపరేట్ గా డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది మీకు షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో మీకు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించండి. మనకు తర్వాత మీకున్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి మీకు వచ్చేటువంటి లోన్ గురించి అయితే ఆధారపడి ఉంటుంది, గమనించండి. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.